నమస్తే. డబ్బుల 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం కానీ, మన ప్రజల కోసం కానీ, మన ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించండి. వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఆస్తి కాపాడుకోవడానికి కానీ, వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికొస్తున్నారు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను 2018లో సామాన్యుగా ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక సామాన్యుడితో ఏమవుతుందని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటుందో చూపించడానికే 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ధర్మపూర్లో, దుబ్బాకలో 2020లో బై ఎలక్షన్లో వేశాను, 2023లో మళ్ళీ ధర్మపూర్లో చేశాను, 2024లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. 4వసారి పోటీ చేస్తా ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. నా గుర్తు సీరియల్ నెంబర్ 14 మన పల్లగుట్ట గుర్తు మర్చిపోవద్దు. ఎందుకంటే మన ప్రాంతానికి మన గడ్డం వంశీ గారు చెప్తా ఉన్నారు, మా తాతగారు ఎన్నో చేశాడు అంటున్నారు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఒక్కసారి అడగండి. అలాగే కొప్పుల ఈశ్వర్ గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, విప్పుగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎన్ని కాలేజీలు కట్టాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు ఒక్కసారి అడగండి. కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ మన ప్రాంతానికి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది, ఎంతమందికి ఉపాధి కల్పించింది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి, కానీ ఆ పథకాలు ఇక్కడ వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా ఒక్కసారి అడగండి. కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి, కానీ అవి సామాన్యులకు అందడం లేదు. మనం బ్యాంకు చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి, కానీ మనకు పని కావడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. సామాన్యుడు గెలిస్తే సామాన్యుడి సమస్యలు పరిష్కారం అవుతాయి. డబ్బున్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు కారులో తిరుగుతారు. ఆ కారు ఎట్లా ఉంది, ఏసీ నడుస్తుందా లేదా, మనం ఎట్లా తిరగాలి అని చూస్తారు, కానీ సామాన్యుడి పరిస్థితి మనకు అర్థం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటే ఆలోచించండి. పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కోటీశ్వర్లు, వాళ్ళ తాత తల్లి, అలాగే కొప్పుల ఈశ్వర్ అధికారంలో ఉండే ఇప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేదు. ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏం చేస్తాడని అడుగుతా ఉన్నాను. గడ్డం బాబు ఏమంటున్నాడంటే, నేను గెలిచిన తర్వాత చేస్తా అంటుండు. ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఎవరికి ఏం చేసింది సామాన్యులకు? సామాన్యులు ఇంతవరకు కూడా ఊట గడవని పరిస్థితుంది. ఇల్లు లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినారు, మళ్ళా కొత్త హామీలు ముందుకు తెస్తున్నారు. ఇలాంటి వారిని ఈ ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వినూతనంగా అయ్యాని బాంచను కాళ్ళు మొక్కుతా, డబ్బుకు మద్యానికి ఆశపడి ఓటేయద్దు, మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దని ఈరోజు ధర్మపురి పట్టణంలో కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యువకులు, నిరుద్యోగ యువత, రైతులు అయితే మన బీటలో ప్రవేశి చూస్తూ ఉన్నారు. బట్లు త్రొక్కడం లేదు, నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు. ఎంతో మంది చనిపోయారు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక. నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు, చేశారు. తెలంగాణ వస్తే మన తెలంగాణ